Hi dear parents and students, welcome back to NEET and channel. NEET UG 2025 మనకు డిస్ప్లే మెరిట్ లిస్ట్ అంటే క్వాలిఫైడ్ లిస్ట్ అనమాట. ఇది క్వాలిఫైడ్ లిస్ట్ రాసిన వారందరి లిస్ట్, దీన్ని డిస్ప్లే లిస్ట్ అంటాం. ఇది వచ్చింది. దీన్ని బట్టి నిన్న మనం ఫస్ట్ మన ఛానల్ నుంచే అన్ని ప్రెడిక్షన్స్ అయితే రావడం జరిగింది. అది కేటగిరీ ఏ సీట్. సో కేటగిరీ ఏ అంటే ఇందులో గవర్నమెంట్లోని 85% సీట్స్ అండ్ ప్రైవేట్లోని 50% సీట్స్. ఎందుకంటే కొందరికి గవర్నమెంట్ అంటే ఫ్రీ, ప్రైవేట్ అంటే మేనేజ్మెంట్ అని మిస్టేక్ కూడా అవుతున్నారు. సో ప్రైవేట్లో వాటిని కూడా ఫ్రీ సిటీ అంటారు, హాఫ్ 50%, గవర్నమెంట్లో 85%. సో ఇవన్నీ కూడా కేటగిరీ ఏ కిందికి వస్తాయి. మనం అన్నీ కలిపి చేసాం నిన్న, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. మనమే కాదు, మన తర్వాత అందరు కూడా అదే చేశారు. సో ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్, దానికి దీనికి తేడా ఏంటంటే ఒక 1,50,000 వరకు చేంజ్ ఉంటుంది ఫీజు, అండ్ కొన్ని ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్లో బాగుంటాయి. సో గవర్నమెంట్ సీట్కి కొంచెం వాల్యుయబుల్ సీట్ అనమాట. దీనికి మాత్రమే కొందరు మనల్ని అడిగారు కామెంట్ బాక్స్లో, వాళ్ళ కోసం నేను ఇది ఒక 2-3 అవర్స్ దీని మీద వర్కౌట్ చేస్తున్నాను. అలా ఆషామాషిగా చేసిందైతే కాదు. సో దీనికి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్లో ప్రతి అప్డేట్ అయితే మీకు చాలా ఫాస్ట్గా వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు డౌట్ ఉంది కౌన్సిలింగ్లో, నా హెల్ప్ కావాలి, మన ఏపీ తెలంగాణ గ్రూప్స్లో యాడ్ చేసి ప్రతి అప్డేట్ ఇస్తూ, మీకు ప్రియారిటీ లిస్ట్ ఇస్తూ, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, కాల్స్లో మీ వెంటుంటూ కౌన్సిలింగ్ వరకు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. ఆ మెంటర్షిప్ కావాలంటే కింది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, డీటెయిల్స్ వస్తాయి. ఇది పెయిడ్ సర్వీస్ మాత్రమే, నార్మల్గా డౌట్స్ అడగడానికి చేయకండి. జాయిన్ కావడానికి మాత్రమే చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ అండ్ మీ డౌట్స్ కోసం, దానికోసం మాత్రమే చేయండి. సో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మేము చూసుకుంటాం. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి గవర్నమెంట్ కాలేజీలో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఎస్వియు చూద్దాం, కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు. ఎందుకంటే డిస్ప్లే లిస్ట్లో మరి ఏ క్యాస్ట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, అలా ఎలా చెప్పేస్తారని మీకు డౌట్ రావచ్చు. కానీ పోయినసారి ఇలాంటిదే ఒక డిస్ప్లే లిస్ట్ వచ్చింది, ఇప్పుడు ఒక డిస్ప్లే లిస్ట్ ఇప్పుడు వచ్చింది. ఆ డిస్ప్లే లిస్ట్లో ప్రతి క్యాస్ట్ ఏ ర్యాంక్ వరకు కట్ అయింది. ఈసారి అదే ర్యాంక్ దగ్గర ఎన్ని మార్క్స్ ఉన్నాయి. సో పోయినసారి ఆల్ ఇండియా ర్యాంక్ ఎక్కడెక్కడ కట్ అయింది, అంటే ఈసారి ఆ క్యాస్ట్ వాళ్ళే ఉంటారా అంటే అంతే, ప్రాబబిలిటీ అంతే, అది చూసుకోవాలి. ఇంకా ఎవ్రీ ఇయర్ అలానే ఉంటుంది ప్రాబబిలిటీ, దాని ప్రకారమే. కాస్త ఇప్పుడు మనం చూసాం, రిజల్ట్ రాగానే మనం కట్ ఆఫ్ చెప్పాం, ఇంచుమించు అదే ఉంది ఇప్పుడు కూడా. సో ఇప్పుడు ఇంకా డిస్ప్లే లిస్ట్ వచ్చింది. సో ఆ ర్యాంక్ను బట్టి ఇది చెప్పడం పెద్ద కష్టమేం కాదు. సో ఇంకా మనకు మెరిట్ లిస్ట్ వచ్చి అప్పటి వరకు అంటే ఇంకా కట్ ఆఫ్లో అవసరం లేదు. అప్పుడు మీకు మెరిట్ లిస్ట్ వచ్చాక 1 వీక్లో మీకు అలాట్మెంట్లు కూడా వచ్చేంత ప్రాసెస్ అయిపోతుంది. సో కట్ ఆఫ్ మీరు తెలుసుకోవాల్సింది ఓన్లీ మీరు రిజిస్ట్రేషన్ ముందు వరకే. ఆ తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చాక వెబ్ ఆప్షన్స్ వెంటనే వచ్చేస్తాయి, అలాట్మెంట్లు వెంటనే వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఈ కట్ ఆఫ్ చూద్దాం ఎలా చేసాము అనేది. ప్రతి ఒక్కదానికి చెప్పడం మీకు ఇబ్బంది కాబట్టి ఓపెన్ చూడండి. పోయినసారి డిస్ప్లే లిస్ట్లో 2793 వరకు ఓపెన్ కట్ అయింది. ఇప్పుడు అదే ర్యాంక్ దగ్గర ఉన్న మార్క్స్ 481, అంటే మీకు దాదాపు 480 to 85, 480. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా నేను మీకు చెప్పను, ఇంకా డైరెక్ట్ మార్క్స్ చెప్తాను. సో ఎందుకంటే ఇది ఊరికే చేసింది కాదని చెప్పడానికి. పోయినసారి ఆల్ ఇండియా ర్యాంక్ 87844, అండ్ పోయినసారి డిస్ప్లే లిస్ట్లో ఈ ర్యాంక్ ఉన్న ప్లేస్ 2793, అప్పుడున్న మార్క్స్ 591. ఇప్పుడు ఇదే ఆల్ ఇండియా ర్యాంక్ ఉన్నటువంటి ప్లేస్ ఇప్పుడు ప్రజెంట్గా అంటే మనకు ఈ ర్యాంక్, ఈ ఆల్ ఇండియా ర్యాంక్ సంబంధం లేదు. ఇప్పుడు మనం డిస్ప్లే ర్యాంక్ చూసుకోవాలి, ఎందుకంటే డిస్ప్లే లిస్ట్ వచ్చింది కాబట్టి. పోయినసారి ఈ డిస్ప్లే ర్యాంక్ దగ్గర కట్ అయింది, అక్కడ ఉన్న ఆల్ ఇండియా ర్యాంక్ ఇది, అండ్ అప్పుడున్న మార్క్స్ ఇది. సో ఇప్పుడు ఈ డిస్ప్లే లిస్ట్లో ఈ ర్యాంక్ దగ్గర ఉన్న మార్క్స్ 481. సో మరి ఓపెన్లో ఎక్కడి వరకు రావచ్చు అని అంటే మనకు తెలిసిన దాన్ని బట్టి, మన ఎక్స్పీరియన్స్ని బట్టి ఇది చెప్పే ఏంటంటే 480 to 85, అంటే 85 హై ఛాన్సెస్, 90% అబోవ్. ఇది కాస్త లెస్ ఛాన్సెస్ ఈ మధ్యలో ఉన్న వారికి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు ఛాన్సెస్ పెరుగుతాయని అర్థం చేసుకోండి. ఇది హై ఛాన్సెస్, ఇది లో ఛాన్సెస్, మధ్యలో వారికి మీడియంగా ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ మార్క్స్ పెరిగే కొద్దీ ఇంకా ఛాన్స్ పెరుగుతుంది, ఇక్కడి నుంచి ఇంకా దాదాపు వస్తుందని అర్థం, ఈ మార్కు నుంచి అండ్ పైన. సో ఇక్కడి నుంచి కింద చాలా కష్టం, అంటే వీళ్ళకి సీట్ రాదని కాదు, ఈ కింద ప్రైవేటు ఏ కేటగిరీ సీట్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఫ్రీ సీట్సే. సో ఇది చాలామందికి ఉన్న డౌట్, గవర్నమెంట్ అంటే ఫ్రీ, ప్రైవేట్ అంటే మేనేజ్మెంట్, అలా ఏం కాదు. సో నాకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంటాయి కాబట్టి ఇవన్నీ చెప్పాను. సో ఇదంతా వర్కౌట్ చేసి చెప్పాను. ఇక నుంచి అన్ని కేటగిరీస్ ఇప్పుడు డైరెక్ట్ చెప్పేస్తాను. బీసీఏ చూస్తే 462 to 67, అంటే పోయినసారి డిస్ప్లే లిస్ట్లో ఎక్కడి వరకు వచ్చింది, అప్పుడున్న మార్క్స్ 574, అప్పుడున్న ర్యాంక్ 3712, అండ్ ఈసారి ఇదే ర్యాంక్ దగ్గర ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ కూడా చూడడం జరిగింది, 1,09,867.
సో ఇదే ర్యాంక్ దగ్గర ఇప్పుడున్న మార్క్స్ 465. అంటే మీకొచ్చేది ఈ ప్రెడిక్షన్ అన్నమాట మంది. ఇది హై ఛాన్సెస్ ఇక నుంచి, ఇక్కడ లో ఛాన్సెస్, కింద ఇంకా ప్రైవేట్ ఏ కేటగిరీ రావచ్చు. ఈ మధ్యలో అయితే మీడియం ఛాన్సెస్. సో ఈ విధంగా మీరు చూసుకోండి. ఇది 50-50, ఇది 90 అబోవ్, ఇది కాస్త తక్కువ ఛాన్సెస్ అనమాట. అంటే ఒక 10-20 అలా ఛాన్సెస్. సో ఇంకా మెరిట్ లిస్ట్ వస్తే ఇంకా 100% చెప్పొచ్చు. కానీ మెరిట్ లిస్ట్ వచ్చాక ఇంకా అప్లై చేసి మెరిట్ లిస్ట్ వచ్చాక మీకు కట్ ఆఫ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా వెబ్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. ఒక 4-5 డేస్లో మీకు తెలిసిపోతుంది ఇంకా. సో నెక్స్ట్ ఇది బీసీఏ అండ్ బీసీబీ చూసుకున్నట్లయితే 465-70 ఎస్వీయు. హై ఛాన్సెస్, లో ఛాన్సెస్, మీడియం ఛాన్సెస్. ఈ పైన అంతా హై ఛాన్సెస్ గవర్నమెంట్ కాలేజ్ రావడానికి. మళ్ళీ మాకు ఏ కాలేజ్ వస్తుందని అడగండి. ఇది ఓవరాల్ చేయడానికే 3-4 అవర్స్ పట్టింది మనకు. సో అలా అనమాట. సో ఒకవేళ మెంటర్షిప్లో జాయిన్ అయితే అది కూడా చెప్పేటువంటి అటెంప్ట్ నేను చేస్తాను. బీసీసీ 436-441, బీసీడీ 462-467 అండ్ అదేవిధంగా బీసీఈ చూసినట్లయితే 450-455 అండ్ ఎస్సీ 420-425 అండ్ అదేవిధంగా ఎస్టీ 385-390. సో ఈ కట్ ఆఫ్లు చూసి మళ్ళీ మీరు కంగారు పడకండి ఇంకా మాకు సీట్ రాదని చెప్పి. ఇది గవర్నమెంట్ కాలేజీలు ఫ్రీ సీట్స్, ప్రైవేట్ కాలేజీలో ఫ్రీ సీట్స్ కూడా కలిపి నిన్న చేసాం. ఇది ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలు మాత్రమే. అంటే గవర్నమెంట్ కాలేజీలు మనకు ఉంటాయి కదా, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కాలేజ్ కర్నూలు అండ్ ఏఎంసీ, ఆంధ్ర మెడికల్ కాలేజ్, అలాంటి వాటికి అనమాట ఇది కట్ ఆఫ్. అండ్ ఇది ఎస్వీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ ఏయుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే ఓపెన్ 493-97. ఓకే, హై ఛాన్సెస్, లో ఛాన్సెస్, మీడియం ఛాన్సెస్. బీసీఏ చూస్తే 472-477. ఇది బీసీఏకి సంబంధించి గవర్నమెంట్ కాలేజ్ వచ్చే ప్రాబబిలిటీస్. ఓకే, సో ఇది మన నీట్ అండ్ ప్రెడిక్షన్. మీరు ఇదే ఫైనల్ అనుకోవాలని లేదు, నమ్మాలని లేదు, అది మీకే ఇడిచిపెడుతున్నాను. బీసీబీ చూసుకున్నట్లయితే 470-75, బీసీసీ చూసినట్లయితే 476-481. ఈ బీసీసీ అనేది తక్కువ మంది ఉంటారు, తక్కువ సీట్స్ ఉంటాయి. కొద్ది మంది పెరిగినా తగ్గినా చాలా ఎక్కువ మారుతుంటాయి కాబట్టి బీసీసీ వాళ్ళు కంగారు పడొద్దు. బీసీడీ 492-497. ఓకే, 492-497 బీసీడీ గవర్నమెంట్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్. బీసీఈ 440-445 గవర్నమెంట్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్. ఓకే, ఇవన్నీ అంత అవలీలా చేసినది కాదు, మేము చెప్పా 3 అవర్స్ దీని మీద మనం చూసి వర్కౌట్ చేసిన మార్క్స్ అనమాట ఇవి. ఎస్సీ 434-439 అండ్ ఎస్టీ 397-402. సో ఇవైతే మీ మార్క్స్. ఇవి వస్తే మీకు గవర్నమెంట్లో మనం చెప్పిన విధంగా మీరు చూసుకుంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అర్థం.